నాగనాథ్ గారు, మనం రాశుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఈ షష్టగ్రహ కూటమి గురించి చాలామంది చాలా రకాలుగా వివరిస్తూ, ఇక ధనుసు రాశి వారికైతే పాపం చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు ప్రతి రాశి గురించి ఇలాగే చెప్తున్నారని మనకి కామెంట్ రావచ్చు. బట్ ఏదేమైనప్పటికీ మనం యూట్యూబ్ ఆన్ చేస్తే చాలా వరకు విద్యార్థులకు బాగలేదని, ఉద్యోగస్తులకు బాలేదని, విదేశాల్లో ఎళ్లి చదివే వాళ్ళకి బాలేదని, వీసాలు రావని, ఇలా రకరకాలుగా. అంతేకాకుండా ఇక ఫ్యామిలీ మీద కూడా పడిపోయారు. ఫ్యామిలీలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయని. అసలు నిజంగా వాళ్ళకి ఆ విధంగా ఉందంటారా? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి స్వభావాలు మార్చుకోవటం వలన వాళ్ళ లైఫ్ బావుంటుంది? ఎట్ ద సేమ్ టైమ్ అసలు వాళ్ళు ఈ ప్రస్తుత కాలంలో, ఈ షష్టగ్రహ కూటమి కాలంలో వాళ్ళు పాటించాల్సిన నియమాలేమిటి? నిత్య జీవితంలో చెప్పండి. ధనురాశి వాళ్ళకి హ్మ్. అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రాహు అంటారు. హ్మ్. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి రాశి నుంచి కేంద్ర భావం అవుతుంది రాశిరీత్యా. హ్మ్. చతుర్థ భావంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడింది వాళ్ళకి. మీరు విద్యార్థులకి వీళ్ళకి ఎలా ఉంటది అని అడిగారు మీరు హ్మ్. ముఖ్యంగా. బాలేదని చెప్తున్నారు కాబట్టి అడిగాను. అంటే విద్యార్థులకి బాగోలేదు అంటే మనం ఒక్కటి ఆలోచించాలి. ముఖ్యంగా ఏ ఏ భావాన్ని మనం తీసుకున్నా హ్మ్. విద్యార్థులంటే చతుర్థ భావం వస్తుంది ఓకే. విద్యాస్థానం. అయితే ముందుగా మనము వాళ్ళ యొక్క తత్వాన్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి. హ్మ్. వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే నేను ఇందాక కూడా ఒక రాశి గురించి చెప్తున్నప్పుడు మిథున రాశి గురించి చెప్తున్నప్పుడు మీకు చెప్పాను. హ్మ్. గంధర్వులు ఒకవేళ 12 రాశుల్లో గంధర్వులు ఎవరన్నా ఉన్నారంటే అది మిథున రాశి వారని చెప్పారు. మిథున రాశి అవును. వాళ్ళు ఒకళ్ళైతే ధను రాశి వాళ్ళు ఒకళ్ళు. రైట్. హ్మ్. వీళ్ళు ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ బ్యాక్ బోన్ ఎప్పుడు కూడా ఫిలాసఫికల్ లైఫ్. ఓకే. ఎందుకు వీళ్ళు ఫిలాసఫర్లు అయ్యారు? ఎందుకు వీళ్ళు ప్రత్యేకంగా ఫిలాసఫీ గురించి చెప్పబడ్డారు వీళ్ళు? హ్మ్. వీళ్ళు ఎక్కువగా ఈ మెటీరియలిస్టిక్ లైఫ్‌కి దూరంగా ఉంటారు. ఎక్కువగా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఈవెన్ హ్మ్. వాళ్ళ వాళ్ళ లైఫ్ పార్ట్నర్‌తోని కూడా ఆడవాళ్ళైనా, ధనురాశి వాళ్ళు మగవాళ్ళైనా హ్మ్. వాళ్ళ పార్ట్నర్స్‌తోని కూడా పూర్తిగా కలిసి, పూర్తిగా అన్ని విషయాల్లో వాళ్ళు ఆ స్వేచ్ఛని కూడా అవతల వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసే లక్షణాలు ఉండవు. హ్మ్. సో, ధనుర్రాశి అంటేనే ఇంట్రోవర్ట్ రాశి మేడం అది. ఓకే. వీళ్ళు మీలో నుంచి మీరు ఒకటే 2, 3 కలయికలు కాదు 10 సార్లు కలిసినా మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ రాదు. హ్మ్. మరి ఇంత ఇంట్రోవర్ట్ నేచర్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి లోపల ఒక సెల్ఫ్ ప్రైడ్ ఉంటది మేడం. సెల్ఫ్ ప్రైడ్ అంటే ఎలా అంటే, హ్మ్. వీళ్ళు జీవితంలో ఏదైనా సాధించి 10 మంది దగ్గర నుంచి ఒక ఉన్నతమైనటువంటి పురస్కారము, అప్రిసియేషన్. లేకపోతే ఒక అభినందన, హ్మ్. అప్రిసియేషన్ తీసుకోవాలి హ్మ్. అన్నది హ్మ్. వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఉంటది. ఓకే. సో, వీళ్ళు నిజంగానే ఆ స్థాయి పెనెట్రేటివ్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటది వీళ్ళకి. హ్మ్. హ్మ్. మిగతా 12 రాసుల వాళ్ళకు లేనటువంటి ఆ వర్క్ ఎఫిషియన్సీ, ఆ ఫోకస్ ఉంటది చూడండి మేడం. అంటే హ్మ్. లోతుగా హ్మ్. చాలా మంది పని చేస్తారు. కానీ పని చేసేటప్పుడు వాళ్ళ మనసు ఎక్కడ కూడా ఉంటది. ఎంతో అంత పర్సెంటేజ్. హ్మ్. వీళ్ళొక్కళ్ళే మేడం. వీళ్ళకి 90% వీళ్ళు వర్క్ చేసేటప్పుడు వీళ్ళ బాడీ, మైండ్ కోఆర్డినేషన్ ఔట్‌స్టాండింగ్ ఉంటది. ఓకే. ఒకవేళ 12 రాసుల్లో ఒకవేళ ధార్మిక రాశి ఎవరన్నా అంటే వీళ్ళకి చెప్పొచ్చు. ఎందుకంటే మీ బాడీ, మైండ్ కోఆర్డినేషన్ సిట్యుయేషనల్‌గా అంటే అక్కడ సందర్భ సహితంగా ఉండడమే అదొక గొప్ప లక్షణం అది. హ్మ్. సో, ఇంత గొప్ప లక్షణాలున్న వీళ్ళకి ఈ సెల్ఫ్ ప్రైడ్ విషయంకొచ్చేటప్పటికి వీళ్ళు చాలా సందర్భాల్లో వీళ్ళు చూజ్ చేసుకునేది విద్యార్థులన్నారు కాబట్టి చెప్తున్నాను. హ్మ్. వీళ్ళు చూజ్ చేసుకునే కెరియరు ఒకవేళ అందులో వీళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే, ఒక డాక్టర్ అవ్వాలనుకుంటది ఒక అమ్మాయి. లేకపోతే ఇంజినీర్ అవ్వాలి. హ్మ్. లేదంటే అబ్రాడ్ ఎళ్ళాలనుకున్నప్పుడు, హ్మ్. హ్మ్. మిగతా విషయాల కన్నా ఎక్కువగా వీళ్ళు 90% వీళ్ళు పరిగణలోకి తీసుకునేది ఏంటి అంటే, హ్మ్. ఒక డాక్టర్ ప్రైడ్ ఉంటది చూడండి మేడం. 10 హ్మ్. మంది ఒక డాక్టర్ అంటే ఒక ప్రైడ్‌గా చూస్తారు. అవును. లేకపోతే ఒక ఐఐటీ అవును. అంటే ఎనీథింగ్ దట్ మేక్స్ ఎవ్రీవన్ టు హ్మ్. ఫీల్ సో ప్రైడ్ అబౌట్ దెమ్. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ గాని, ఎవరన్నా గాని హ్మ్. గర్వంగా ఫీల్ అయ్యేది. ఇది వీళ్ళ నరనరాల్లో, వీళ్ళ అంతర్చేతనంలో ఈ లక్షణం ఉంటది ఫస్ట్. హ్మ్. హ్మ్. ఈ లక్షణం వల్ల ఏమైపోతారు వాళ్ళు, వాళ్ళ జీవితంలో ఎప్పుడన్నా ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు హ్మ్. ఆర్డినరీ ఎఫర్ట్స్ ఇష్టపడరు మేడం. రైట్. హ్మ్. ఎక్స్‌ట్రార్డినరీ ఉండాలి. హ్మ్. ఎక్స్‌ట్రార్డినరీ ఎఫర్ట్ కూడా పెడతారు. హ్మ్. ఈ చిన్న లైన్ వాళ్ళు మిస్ అయ్యేది ఏంటంటే ఈ మధ్యలో వీళ్ళకి ఆప్టిమిజం, ఎంతూసియాజం ఈ 2 వీళ్ళకి వాళ్ళ జీవన విధానంలో, వాళ్ళ లైఫ్ స్టైల్‌లో మీకు కనిపిస్తది. హ్మ్. ఆప్టిమిజం ఏంటంటే ఒక ఆశావాదం. వీళ్ళొక నిర్ణయానికొచ్చిన తర్వాత దాన్ని అన్ని కోణాల్లో దాన్ని పరిశీలించి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అని అనాలిసిస్ చేయడంలో వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. హ్మ్. నేను అనుకున్నాను, నేను చేస్తాను, చేసి చూపిస్తాను. దిస్ ఈస్ వాట్ ఈస్ దేర్ ఆప్టిమిజం అంటే ఆశావాదం. ఓకే. నేను ఓకే. చేస్తాను. హ్మ్. ఒకసారి వీళ్ళు అటెంప్ట్ చేసిన తర్వాత ఏమన్నా వీళ్ళకి ఫెయిల్యూర్స్ వచ్చినాయి. హ్మ్. వీళ్ళు అనుకున్నది ఏమన్నా జరగలేదు. హ్మ్. కొంతమంది మెడిసిన్ నేను ఈ ఇయర్ నాకు ర్యాంక్ వస్తదని చెప్తారు. హ్మ్. వాళ్ళకి రాలేదు. హ్మ్. సెకండ్ టైమ్. ఇలా వీళ్ళు
ప్రతిసారి వీళ్ళు చెప్పుకునేటువంటి ఒక రాంగ్ ఆన్సర్ ఏంటంటే, ఇది నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నాను. రాంగ్ ఆన్సర్ ఏంటంటే ఎవ్రీ టైమ్ దే కమ్ టు ఎ కన్క్లూజన్ దట్ దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు కాంకర్, ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద సక్సెస్. బట్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ టెలింగ్ దిస్ అబౌట్ 6 out of 10 పీపుల్, ధనురాశి వాళ్ళకి. బట్ ఎవ్రీ టైమ్ దే హ్యావ్ అన్ ఆన్సర్ టు కన్విన్స్ పీపుల్. బట్ నిన్ను ప్రశ్నిస్తారు, లాస్ట్ టైం ట్రై చేసేవి రాలేదు, ఈసారి ట్రై చేసి రాలేదు, ఇప్పుడు నువ్వు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నావు, దానికి మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంది, లేకపోతే రేపు పొద్దున్న నువ్వు ఎలా రిటర్న్ చేసి, ఇలాంటివి మీరు అడిగారనుకోండి, వాళ్ళు దాన్ని డిస్కరేజింగ్గా తీసుకుంటారు. అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది ఏంటి ఫ్యాక్ట్, కానీ వాళ్ళు ఎలా తీసుకుంటారు దాన్ని డిస్కరేజింగ్గా తీసుకుంటారు. అంటే ఈ ధనుర్రాశిలో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రపంచాన్ని తీసి పక్కన పెడతారు. అంటే వాళ్ళు అనుకున్నది జరగాలి, అది జరుగుతుంది. సో దానికి తగ్గట్టుగా ఎంతూజియాజం అని చెప్పారు చూడండి. వీళ్ళు చాలా ఎంతూజియాస్టిక్గా, ఎప్పుడు కూడా డల్గా ఉండడము, ఎప్పుడు ఎనర్జీ లేకపోవడం, ఎప్పుడు ఏదో కోల్పోయిన లాగా అస్సలు కనపడరు వీళ్ళు. ఎప్పుడు జింకలాగా ఉంటారు వీళ్ళు. 10 మందిలో 8 మంది వీళ్ళు ఎప్పుడు పని అంటే రెడీ ఉంటారు. సో మంచి స్నేహితులకు ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళలో. ఫిలాసఫికల్ టెండెన్సీ ఎందుకు వచ్చింది అని రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, వీళ్ళలో ఒక భయంకరమైన డినయల్ మెకానిజం ఉంటుంది. దేన్నైనా వీళ్ళు తిరస్కరించేస్తారు. మీరు ఎన్ని ఫాల్ట్స్ అన్న ఐడెంటిఫై చేయండి, దానికి ఒక రీజన్ చెప్తారు. లేదా వాటిని తిరస్కరించే క్రమంలో మీ ఫాల్ట్స్ తీస్తారు. అసలు అక్కడ డిస్కషన్ జరుగుతుంది దేని మీద, నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా చెప్పావు, ఎందుకు ఇలా జరిగింది. సో వాళ్ళ దగ్గర కారణాలు ఉంటాయి, మొండితనం ఉంటుంది. అవసరమైతే సైలెంట్ గా మౌనంగా మిమ్మల్ని బాయ్కాట్ చేస్తారు. కానీ వాళ్ళ యాంగిల్ ఆఫ్ మిస్టేక్స్ కానీ లూప్ హోల్స్ కానీ మీతో ఓపెన్ గా చెప్పారు. ఇదే వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఇంట్రోవర్ట్ నేచర్. సో ఈ ఇంట్రోవర్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడన్నా కనుక కొంచెం హర్ట్ అయ్యారు, లేకపోతే వాళ్ళు అనుకున్నది జరగలేదు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు ఇంకేముందిలే జీవితం ఇంతే అని చెప్పేసి ఆ పాత సినిమా సాంగ్స్ వేసుకోవడం, లేకపోతే పుస్తకాలు చదవడం. అంటే ఒక ఫిలాసఫికల్, ఎందుకంటే వాళ్ళు మనసులో ఉన్న భావాన్ని షేర్ చేసుకొని బాధని ప్రపంచానికి చెప్పుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. సో కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు, ఈ ఫెయిల్యూర్స్ని మేనేజ్ చేయడం, సోషల్ మేనేజ్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్ వీళ్ళు బలహీనం. సో కాబట్టి ఏం చేస్తారు, ఒక్కళ్ళుగా మీరు చూడండి, ఫిలాసఫర్లు అందరూ చాలా మంది ఎట్లుంటారు, వాళ్ళు ఎక్కువగా ఒంటరి జీవితం గడపడానికి ఇష్టపడతారు. బుక్స్ రాస్తారు, ట్రావెలింగ్ చేస్తారు, వాళ్ళు రకరకాల ఇన్నోవేటివ్ వర్క్స్ వాళ్ళు ఓన్గా చేస్తారు. ఇలాంటి టెండెన్సీ వీళ్ళలో డెవలప్ అవడానికి నేను చూసిన 2 సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒక డినయల్ మెకానిజం, దేన్నైనా వాళ్ళు తిరస్కరిస్తారు. రెండోది వీళ్ళకి పీపుల్ మేనేజ్మెంట్, అవతల వాళ్ళకి డీసెంట్గా ఆన్సర్ చెప్పచ్చు, టాక్ట్ఫుల్గా ఆన్సర్ చెప్పచ్చు, లేదా ఇంకేదన్నా ఆన్సర్ చెప్పచ్చు. కానీ అది వాళ్ళు చెప్పడమే నా ఇష్టానికి విరుద్ధం, నువ్వెవడు నా పర్సనల్ డొమైన్లోకి రావడానికి, నన్ను క్వశ్చన్ చేయడానికి అని ఒక యాంటీ థియరీ డెవలప్ చేసుకుంటారు సొసైటీకి, వ్యక్తులకి. అందుకే చూడండి, ధనుర్రాశి వాళ్ళు కుటుంబ సభ్యులకే శత్రువులు అవుతారని చాలా పుస్తకాలు రాసి ఉంటుంది. అంటే వీళ్ళే బంధువులు, చుట్టాలు, స్నేహితులు, తల్లిదండ్రులతోనే వీళ్ళకి శత్రుత్వం ఉంటుంది. కారణం ఏంటంటే ప్రతి దాన్ని ఇట్లా అపోజ్ చేయడము, తిరగబడడం. సో కాబట్టి ఈ విద్యార్థి దశలో చూసుకున్నా, మీరు ఒక వ్యాపారవేత్తను చూసినా, ఎవరిని చూసినా కానీ ఈ లక్షణాలే వాళ్ళని తినేస్తాయి మేడం. తిప్పి తీసుకొస్తే వీళ్ళు ఒంటరి వాళ్ళు అవ్వడం కారణం కూడా ఈ 2 రీజన్స్. వీళ్ళు మార్చుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఆర్గనైజ్ చేయడం నేర్చుకోవడం మేడం. వీళ్ళకి అసలు ఆర్గనైజ్ చేసుకోవడం రాదు. మీరు ఏ ధనురాశి వాడిని అన్నా ఇప్పుడు టైం ఎంత అయిందో చూసుకొని కరెక్ట్ గంట తర్వాత ఏం చేస్తామని అడగండి, అడగరు, ఆన్సర్ ఉండదు. అంటే వాళ్ళంతా ప్లాన్డ్ ఉండరు మేడం. వాళ్ళు అండ్ ప్లానింగ్ చేసుకోవడమే వాళ్ళకి ఇష్టం ఉండదు. మీకు తెలుసో లేదు, అసలు వీళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా జీవిత భాగస్వామి కూడా మేనేజర్ లాగా ఉంటుంది, వీళ్ళు కూడా మేనేజర్ లాగానే ఉంటాడు. అయ్యో రామా, మీ మేనేజర్ ఎట్లుంటాడు మేడం మీ దగ్గర? ఆ ఇంటిమెసీ, చనువు, నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, జోకులు వేయడం, అట్లా ఉండేవాడు పార్ట్నర్ అవుతాడు. మేనేజర్ ఎప్పుడు ఎట్లా ఉంటాడు, అలర్ట్గా ఉంటాడు, కాన్షియస్ ఉంటాడు. సో వీళ్ళు అట్లే ఉంటారు, వీళ్ళ పార్ట్నర్ కూడా అట్లా తయారు చేసి పెడతారు. అయ్యో. సో కాబట్టి వీళ్ళు మార్చుకోవాల్సిన దాంట్లో ఫస్ట్ లైఫ్ అన్నా సక్సెస్ఫుల్ గా సాగుతుందా వీళ్ళది? దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ మేడం. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద, అంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు అనుకున్న రంగంలో వాళ్ళు మాస్టర్స్ అయ్యారు. వాళ్ళు అనుకున్న రంగంలో వాళ్ళు మినిమం సక్సెస్ అచీవ్ చేశారు. వాళ్ళు ఎప్పుడు కూడా క్రియేటివ్ సొల్యూషన్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ కి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది మేడం. సో వీళ్ళు ఎక్కువగా రిలీజియస్ సైడ్ ఎక్కువ ఉంటారు. వీళ్ళు రిలీజియస్, స్పిరిచువాలిటీ, ఇటువంటి వాటిలలో వీళ్ళు ఎక్కువ రీసెర్చ్ చేస్తారు. అటువంటి సొసైటీలు ఎక్కువ తిరుగుతారు. ఎక్కువ వాళ్ళ నాలెడ్జ్ ని పుస్తకాల ద్వారా, వాళ్ళ యొక్క సాహిత్యం ద్వారా,
ప్రపంచానికి పరిచయం చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. సో ఇవన్నీ చేసే బదులు నేను ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తా. చెప్పండి. నువ్వు 10 మందికి నచ్చేటా ఉండక్కర్లేదు, హ్మ్. హ్మ్. కానీ లౌకికంగా మాట్లాడంటే వాడేవాడు నన్ను అడగడానికి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిపోద్ది. ఓకే. నేను ఎందుకు మాట్లాడాలి లౌకికంగా అంటాడు, లౌక్యం ఎందుకు నాకు అంటాడు, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అంటాడు. హ్మ్. సో అలాంటప్పుడు అవతల వాళ్ళు కూడా అలానే ఉన్నారనుకోండి, హ్మ్. హ్మ్. మీ రిలేషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది, హ్మ్. మీరు కన్సిస్టెంట్గా ఎట్లా ఉంటారు. రైట్. ఈ రూట్స్లో కనుక వీళ్ళు వెళ్తే మేడం, ఈ రూట్స్లో కనుక వీళ్ళు వెళ్తే వీళ్ళ లైఫ్లో మేజర్ పార్ట్ ఏంటంటే ఈ ఫిలాసఫికల్ టెండెన్సీ తగ్గి ఈ ఆబ్జెక్టివ్ వరల్డ్లో, మెటీరియలిస్టిక్ వరల్డ్లోనే వాళ్ళు ఒక మంచి ఉన్నతమైనటువంటి హ్యాపీనెస్ని, జాయ్ఫుల్నెస్ని వీళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. ఈ ఫిలాసఫికల్ సైడ్కి వెళ్ళి గడ్డాలు పెంచి మీసాలు పెంచేసి పుస్తకాలు రాసి ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఒక మిజరీ, కన్ఫ్యూజ్డ్ లైఫ్ అంటేనే ఒక మిజరీ, వై షుడ్ వి ట్రై టు అండర్స్టాండ్ ద లైఫ్ అనే ఒక లైన్ రాసి వదులుతారు వీళ్ళు. చాలా అంటే చాలా చక్కగా వివరించారు ధనుసు రాశి వారి గురించి. కాస్త లౌక్యం నేర్చుకోండి. చాలా బావుంటుంది మీ లైఫ్. అదొక్కటి సింపుల్ లైన్. ఇక ఎలా ఫాలో అవుతున్నారా లేదా? మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఎంతమందికి మీరు షేర్ చేశారు? ధనుసు రాశి వారిని మీరు దగ్గరగా ఎవరెవరిని అబ్జర్వ్ చేశారు? ఈ విషయాలన్నీ మాకు కామెంట్ బాక్స్‌లో తెలియచేస్తూ, నాగనాథ్ గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.